ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఏప్రిల్ నెల 12వ తేదీ అలసిన వారిని ఊరడించే మాటలు చదువుతున్నాను. ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ యేసు ప్రభు సమృద్ధిగా దీవించును గాక. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 5వ వచనం. ఏప్రిల్ 1932లో నేను కెనడాలోని వాంకోవర్లో ఒక దినమున యవనస్తుల కూడికకు వెళ్ళి తిని. ఒక వ్యక్తి భారతదేశంలోని క్రైస్తవ పనిని గురించి తెలుపమని నన్ను అడిగాను. ఆ పని గురించి నాకేమీ తెలియదు, కానీ ఆ మిషనరీలలో లోపముల నెత్తి చూపుచూ మాట్లాడి తిని. నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయలేకపోతిని. అప్పుడు దేవుని స్వరము ఈ విధముగా నాతో చెప్పెను, నా సేవకులలో లోపములు కనిపెట్టుటకు నీవెవరవు? నా కొరకు నీవేమి చేసితివి? అప్పుడు నేను, ప్రభువా, నేను నీ సేవకు పూర్తిగా అసమర్థుడనని తలంచి తిని, అందుచేతనే నా డబ్బును నీకు అప్పగించుచుంటిని, కానీ నీవు దాన్ని తీసుకొనటం లేదు అంటిని. అప్పుడు ప్రభువు, ఇప్పుడైనను నీవు నాకు కావలెను అనెను. అప్పుడు నేను, ప్రభువా, నేను నీకు కావలసిన ఎడల నేను దేనిని ఎన్నుకొనను. నాకు ఏ షరతులు లేవు. నన్ను ఎక్కడైనను ఉంచుము, ఎక్కడికైనను పంపము, నేను వెళ్ళుదును. నేను నిన్ను ప్రశ్నించను. ఇది చల్లగా ఒంటరిగా ఉన్న ప్రాంతమని నేను నేరారోపణ చేయక వెళ్ళేదను అని చెప్పి తిని. దేవుని ఎదుట ఏ షరతులు పెట్టు అధికారము మనకు లేదు. దేవుడు సర్వాధికారి. ఆయనకు మనపై సర్వహక్కులు గలవు. దేవుని నిజమైన జత పనివానిగా ఉండగోరిన ఎడల ఎక్కడికైనాను వెళ్ళుటకు సిద్ధముగా ఉండుము. ప్రశ్నించకుండా ఆయన స్వరమునకు విధేయత చూపించుము. ప్రభువు నాతో ఇట్లు చెప్పాను, 3 షరతుల మీద నేను నిన్ను సంపూర్ణ సేవకు అంగీకరించుదును. మొట్టమొదటిగా, పంజాబ్లోని నీ ఆస్తి అంతటి మీద హక్కును వదులుకొనుము. నీ అవసరతల గురించి ఎవరికిని తెలియనీయకుము. ఎవరి యొద్ద జీతము పుచ్చుకొనకుము. రెండవదిగా, ఏ సంస్థలో చేరకుము. నేను పంపిన విధమున అందరినీ సేవించుము. చివరిగా, నీ సొంత ప్రణాళికలు వేసుకొనవద్దు. నీ ప్రతి అడుగున నన్నే నడిపించనిమ్ము. ప్రభువా, నేను అంగీకరించుదును అని నేను జవాబిచ్చి తిని. 1932 ఏప్రిల్ 4న నేను సంపూర్ణ సేవకు దేవుని పిలుపును అంగీకరించి తిని. ఎక్కడకు వెళ్ళవలనో, ఏమి చేయవలనో, ఒక మాటైనను ఎట్లు పలకవలనో నాకు తెలియదు, కానీ ఏమి చేయవలనో ప్రభువుకు తెలియను. మనము దేవుని జత పనివారముగా కాగోరిన ఎడల ఆయనకు సంపూర్ణ విధేయతను చూపించవలెను. అప్పుడు ఆయన మన పని ఏమో చూపించును. నా పని ఏమో తెలుసుకొనుటకు నాకు 5 సంవత్సరములు పట్టినది. ఆరంభములో కరపత్రములు మాత్రం ఇచ్చుచుంటిని. ఆ తరువాత ఆయన నన్ను నడిపించుచు త్రోవ చూపించుచూ వచ్చాను. దేవునికి వందనములు. ఇప్పుడు నేను ఆయన జత పనివాడను, పాలి భాగస్థుడను. ఆయన సాక్షిగా, ఆయన నోటి బూరగా, సేవకునిగా అయ్యడి భాగ్యమును ఆయన నాకు అనుగ్రహించెను. ఆ తరువాత నేను అనేక కఠిన అనుభవముల ద్వారా, శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చాను. నేను వెళ్ళవలసి వచ్చిన ప్రతి శ్రమను బట్టి దేవునికి వందనములు. ఆ దినములలో నాకు నివసించుటకు గృహము లేదు. నా తరువాతి భోజనము ఎక్కడ నుండి వచ్చునో నాకు తెలియదు. దేవుని సేవలో అనేక మైళ్ళు నడవవలసి వచ్చేది, కానీ అవి చాలా ప్రశస్తమైన దినములు. దేవుని ఇంటిని కట్టుటలో అందరికీ పాలి భాగము కలదు. నీవెవరవైనను సరే, బుద్ధిహీనుడవు, బలహీనుడవు, చెవిటివాడవు, మూగవాడవైనను నీవు ఇష్టపడిన ఎడల ఆయన నిన్ను ఉపయోగించు కొనగలడు. కానీ ఒకటి నమ్ముము, ఆయన నిన్ను తన పాలి భాగస్థునిగా నుండగోరుచున్నాడు. ఆయన నీకు అత్యధిక బహుమానం ఇచ్చును. కొన్నిసార్లు ప్రజలు నన్ను, నీ జీతం ఎంత, నీకెవరిచ్చెదరు అని ప్రశ్నించెదరు. నా జవాబు, చాలా పెద్ద జీతము. అప్పుడు వారు
500 రూపాయలా లేక 1000 రూపాయలా అందురు. అప్పుడు నేను, కాదు, ఇంకా ఎక్కువ అందును. వారు మరలా 10,000 రూపాయలా అందురు. కాదు, ఇంకా ఎక్కువ. దేవుడు నా అవసరతలన్నిటినీ తీర్చును. అనుదినము ఆయన నాకిచ్చును. నాకు అవసరమైన దానికంటే అధికముగా ఇచ్చును అని చెప్పుదును. దేవుడు తన సేవ గురించి నీతో మాట్లాడుచున్న ఎడల ఆయనకు విధేయత చూపించుము. నీ హృదయమును కఠినపరుచుకొనవద్దు. నీ బుద్ధిహీనత వైపు, బలహీనత వైపు చూచుకొనవద్దు. ఆయనకు సమర్పించుకొని ఈ విధముగా ప్రార్థించుము. ఓ దేవా, నేను నీ ద్వారా ఉపయోగింపబడగోరుచున్నాను. నాకు కూడా పరలోక ఆశీర్వాదములు కావలెను. నీవు దేవుని జత పని వాడవని నమ్మిన ఎడల నీవేమి చేయవలెనో ఆయన నీకు చూపించును. చాలామంది విశ్వాసులు కూడికలకు వచ్చేదరు, పాటలు పాడెదరు, వర్తమాన సమయంలో నిద్రపోయి కూడిక ముగియగానే వెళ్ళిపోవదురు. అంతే. ప్రార్థన ద్వారా దేవుని పనిలో తమ పాలి భాగమేమో తెలుసుకొనగోరరు. యేసుక్రీస్తు ప్రభు శిరస్వత్వము క్రింద దేవుని ఇల్లు కట్టుటలో ప్రతి విశ్వాసికి పాలి భాగము కలదు. ఆ పనిని నమ్మకముగా చేయటం వలన యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో పాలు పొందు ఆధిక్యత మనకు గలదు. కానీ మొట్టమొదట నీ పాపములు క్షమించబడినవని, నిత్యజీవ వరమును పొందితివని నిశ్చయము చేసుకొనుము. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఉపయోగించుకొనగలడు. నీవిచ్చు నీ డబ్బును కానీ దేనిని కానీ ఆయన ముట్టడు. అందుచేత దయచేసి నీవు రక్షణ పొందని ఎడల నీ కానుకను తీసుకొని రావద్దని చెప్పుదుము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.